ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ భారీ శుభవార్త నవంబర్ 1 నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. ఇటీవల కాలంలో హైదరాబాద్లో బ్యాంక్ ఖాతా ఉన్న ఖాతాదారుడు కనుమూశారు. అతని పొదుపు ఖాతాలో 1,00,000కు పైగా సొమ్ము ఎఫ్డీలో 50,000 అయితే ఉన్నాయన్నమాట. ఎన్నో ఏళ్ల క్రితం ఖాతా తెరిచినందున నామినీ పేరు నమోదు కాలేదన్నమాట. దీంతో సంబంధిత సొమ్ము ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులంతా కూడా సంతకాలు చేయడంతో పాటు ఒకరి పేరు నామినీ సూచించాలని చెప్పేసి బ్యాంక్ సిబ్బంది సూచించారు. కానీ మరణించిన వ్యక్తి కుమారుడు విదేశాల్లో ఉండడం వల్ల మధ్య సైక్యత లేకపోవడం వల్ల కలిసి సంతకాలు చేసి ఒకరి పేరును సూచించలేదు. అయితే దీంతో బ్యాంకు సొమ్ము ఎవరికైతే ఇవ్వలేదన్నమాట. ఈ ఉదాంతం అన్నింటినీ చూసుకొని ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరో ఉదాంతం ఖాతాదారుడు మరణించారు. అయితే నామినీ పేరు నమోదు కాలేదు కాబట్టి లాకర్ ఖాతా ఏదైతే ఉన్నాయో కుటుంబ సభ్యులు వెళ్ళగా బ్యాంక్ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. ఇక ఇందుకు సంబంధించి ఖాతాదారులకు సంబంధించిన నామినీ వివరాలు నమోదు కాని కారణంగా వేలాది మంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని బ్యాంక్ ఖాతాదారుడు ఒకరు చెప్పారనమాట. అవగాహన లేకపోవడం చాలామంది ఖాతాదారులు నామినీ పేరును ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించడం లేదు. బ్యాంకు నిబంధనల ప్రకారం నామినీ పేరు నమోదు కాని ఖాతాదారులు చనిపోయినా కనిపించకుండా పోయినా కూడా సందర్భంలో ఆయన భార్య సంతానంలోని అందరూ కలిసి ఏకాభిప్రాయంగా వచ్చి నామినీ ఒక పేరును సూచిస్తూ దరఖాస్తు ఫారం పైన సంతకాలు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆస్తుల వివాదాలు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, ఆ సొమ్ము తనకు చెందాలంటూ కాదు తనకే చెందాలంటూ పోటీ పడడం, ఇలా అనేక కారణాలతో ఇలా ఇవ్వడానికి ఎక్కువ మంది ముందుకు రావడం లేదనమాట. ఇక ఈ కారణంగా బ్యాంకులు ఖాతాలోని సొమ్ము, లాకర్లో నగదు, అదేవిధంగా నగలు కావచ్చు ఇతర వస్తువులు ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు ఖాతాలకు మళ్ళిస్తున్నారనమాట అధికారులు వివరించడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివిధ బ్యాంకుల పరిధిలో నామినీ పేరు నమోదు కాని ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే గుర్తించి ఇకపైన నామినీ పేరును నమోదు పైన శ్రద్ధ పెట్టాలని అన్ని బ్యాంకులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు నామినీలకు సంబంధించి ఒకేసారి 4 పేర్లు చేర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఇవి కూడా నవంబర్ 1వ తారీఖు నుంచి కొత్తగా ఆర్బీఐ సంబంధించి గైడ్లైన్స్ ప్రకారం రాబోతుందన్నమాట. వారందరికీ 4 పేర్లు యాడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంకు అకౌంట్ల పైన కొత్త మార్గదర్శకాలు, కొత్త